ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేవు మారాణి. ముఖ్యాంశాలు: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ బీచ్లను తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ప్రపంచ పెట్టుబడిదారులకు ముఖ్య గమ్యస్థానంగా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ మార్పుల వలన కలిగే ఆదాయ నష్టానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఇక వార్తల వివరాలు: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ బీచ్లను తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బీచ్ రోడ్లో ప్రయాణానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి గత సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆసియా టెక్నాలజీ హబ్గా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతోందన్నారు. విశాఖలో త్వరలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్తున్నా. తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకే టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది. డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. సీ కేబుల్ వేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం కుప్పం చేరుకున్నారు. తర్వాత శాంతిపురం తన నివాసానికి చేరుకొని జిల్లాలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా ఈరోజు పరమసముద్రం చెరువు వద్ద హంద్రినీవా కాలువలో కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై చర్చించే అవకాశముందని తెలిపారు. కాగా తొలి రోజైన ఈరోజు శాసనసభ ప్రారంభం కాగానే దివంగత శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్కు నివాళులర్పించి సభను వాయిదా వేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలనే అంశాన్ని సభా వ్యవహారాల సంఘం ఈరోజు సమావేశమై నిర్ణయించనుంది. ఆంధ్రప్రదేశ్లోని అగ్నిమాపక నిరభ్యంతర పత్రాల ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేశామని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నంలో www.fireservices.ap.gov.in పోర్టల్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాత్కాలిక, ఆక్యుపెన్సీ, పునరుద్ధరణ ఎన్ఓసీల కోసం సంబంధిత కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోర్టల్లోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 1999కి అనుగుణంగా ఎన్ఓసీ జారీ చేస్తామని మంత్రి వివరించారు. భారత్ ప్రపంచ పెట్టుబడిదారులకు ముఖ్య గమ్యస్థానంగా మారిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన సంస్థ, భారత పరిశ్రమ సమైక్య సిఐఐ, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐడిఎం సంయుక్త ఆధ్వర్యంలో గత సాయంత్రం విశాఖపట్నంలో నిర్వహించిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పోటీతత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి 40 నుంచి 50 రోజులకు దేశంలో ఒక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2040 నాటికి దేశంలో 350కి పైగా విమానాశ్రయాలు ఉంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను జీఎస్టీ మార్పులతో కలిగే ఆదాయ నష్టానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఢిల్లీలో జీఎస్టీ సంస్కరణలపై
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తమ ప్రతిపాదన సమర్పించనున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ నష్టం రాష్ట్రానికి వచ్చేటట్టుగా అంచనాలు చెప్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి పైన, ప్రణాళికల పైన, వెల్ఫేర్ పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ రేట్స్ రేషనలైజేషన్ ని ఆహ్వానిస్తూనే నష్టాన్ని పూరించడానికి కాంపెన్సేషన్ కింద కొన్ని మార్గాల్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇవ్వాల్సిందిగా 8 రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని సూచనలు ప్రపోజల్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ ఆర్పీసీసీ సమావేశం తీర్మానించింది. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు ఆర్పీసీసీ నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు, వాటి అక్రమ రవాణా, దర్యాప్తులో అత్యాధునిక సాంకేతికత వినియోగం, ఫోరెన్సిక్ సామర్థ్యాల పెంపు, తీర ప్రాంతాల్లో రక్షణ సంబంధిత మౌలిక వసతుల బలోపేతం తదితర అంశాలపై చర్చించింది. పోలీస్ శాఖ పరంగా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం త్వరలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెడతామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, స్త్రీశక్తి పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు 6 నెలల్లో కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలుపుతూ, రాబోయే కాలంలో ఎవరైతే మహిళలు అలాగే ట్రాన్స్జెండర్ శ్రీశక్తి స్కీమ్స్ అని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడి కార్డు ఇచ్చే విధంగా స్మార్ట్ కార్డును కూడా తీసుకొచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సన్నద్ధం చేసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. ఆ స్మార్ట్ కార్డు వచ్చే వరకు ఏవైతే మేము ఐడి కార్డ్స్ చెప్పామో ఐడి కార్డ్స్తో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసేదానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. ఒక 10-15 రోజుల్లోనే ఆటో కార్మికులకి ఎవరికి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొని వస్తుంది. అది మేము ఆ తర్వాత తెలియజేస్తాం. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ బీచ్లను తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ మార్పుల వలన కలిగే ఆదాయ నష్టానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.